నమస్తే. రైతు భరోసా ఎప్పుడొస్తుంది అసలు ఇస్తారా ఇయ్యరా? చాలామంది రైతులు మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పింది కదా, మార్చి 31 నాటికి ఇస్తామని. ఇస్తారనే నమ్మకం ఎవరికి లేదు. మార్చి 31 తారీఖు కూడా ఇస్తారు అనే నమ్మకం ఎవరికి లేదు. ఎందుకంటే అనుభవం. ఇప్పుడు ఒకసారి అనుభవమే సీనియారిటీ. రైతులందరికీ అనుభవం అయిపోయింది. వీళ్ళు ఇస్తాము అంటే ఇయ్యరు, వీళ్ళు చేస్తామంటే చేయరు. 26 తారీఖు నాడు ఆదివారం ఉంది, ఆదివారం అమావాస్య అన్నట్టు ఆదివారం ఉంది, ఇంకా 12 దాటగానే టకటక అన్నాడు. ఇప్పుడు టకటక లేదు, టుకుటుక లేదు, ఏమి లేవు. ఉత్త ఫోన్లు చూసుకోవడే సరిపోయింది రైతులకి. పడ్డదా అని. కానీ పడతలేదు, పడదు కూడా. ఎందుకంటే ఇదేం మూమెంట్ లేదు. హైదరాబాద్లో సెక్రటేరియట్లో ఏ మూమెంట్ లేదు. అసలు రైతు భరోసా గురించి చర్చనే లేదు. ఏ మినిస్టర్ అయినా నోరు తెలిసి మాట్లాడుతుండా రైతు భరోసా ఇవ్వాలి కాదు రేపు వస్తుందని? ఏ ఎమ్మెల్యే అయినా రైతు భరోసా వస్తలేదు, ఎందుకు వస్తలేదని అడుగుతుండా ఎవరినన్నా? రైతు భరోసాకి ఏమైంది అని రైతులు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరికీ ఫోన్లు చేస్తున్నారు, బ్యాంకర్లకు ఫోన్ చేస్తున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తున్నారు. ఊర్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళని అడుగుతున్నారు, ఎప్పుడు వస్తుందయ్యా రైతు భరోసా, వస్తుందా రాదా, ఏమవుతుందని. మొన్న 27వ తారీఖు నాడు షాంపిల్ స్టార్ట్ చేసినారు అంతే. అదేందో అర్థం కాలేదు. ఇది కొత్త స్కీమ్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారే కనిపెట్టినరా? ఎప్పటి నుంచో ఉన్నది. తెలంగాణ రైతులకు అందరికీ తెలుసు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఒక వీడియో ఒక మాట మాట్లాడిండు. ఆ మాట వీడియో నా దగ్గర మీకు చూపిస్తా. అది చూస్తే మీకు అర్థమవుతుంది అసలు రైతు భరోసాలో జరుగుతున్న కుట్ర ఏంది అనేది. ఆ ఒక్క వీడియో చాలు, జస్ట్ 17 సెకండ్స్ వీడియో. అది చూపిస్తా మీకు. ఆ వీడియో చూసే కన్నా ముందు మీకు ఒక రిక్వెస్ట్. చాలామంది నా వీడియో చూస్తున్నారు, విశ్లేషణ చూస్తున్నారు. 100కు 100% ప్రజలకు అవసరమైన సబ్జెక్ట్ మాత్రమే విశ్లేషణ చేస్తా. అయితే వీడియో చూసే వాళ్ళలో 60 మంది, 100కు 60 మంది కేవలం వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఛానల్ని రిపోర్ట్ కూడా కొట్టే వాళ్ళు చాలామంది తయారయ్యారు. మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ కింద ఉన్న ఎర్ర బటన్, రెడ్ బటన్ సబ్స్క్రైబ్ అని ఉంది, దాన్ని ఒత్తి పక్క ఉన్న గంటను కూడా ఒత్తి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వార్త మీకు వస్తుంది. రైతు భరోసా గురించి అయినా వస్తుంది, రుణమాఫీ గురించి అయినా వస్తుంది, రాజకీయాలు వస్తాయి, మీకు అన్ని విషయాలు నేను చెప్తా. అయితే ముందు ఆ వీడియో చూడండి. 26 జనవరికి ప్రోగ్రాం లాంచ్ చేస్తామని చెప్పి గతంలోనే ప్రకటన ఇచ్చినాం. మరి ఏ విధంగా చేయాలన్న ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న పల్లెలను సెలెక్ట్ చేసి కేవలం 1000 జనాభా 1500 జనాభా ఉన్నటువంటి గ్రామాలను సెలెక్ట్ చేసి అక్కడ అన్ని ఇచ్చే కార్యక్రమం పెట్టినాం. అర్థమైంది కదా? ఆయన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తున్నాడు, సీఎం రేవంత్ రెడ్డి గారే 27వ తేదీన వేసినారు కదా మండలానికి ఒక ఊరు, చిన్న చిన్న విలేజ్లు, చిన్న చిన్న గ్రామాలు, 1000 మంది 1500 మంది జనాభా ఉన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా, పల్లెలు. ఆ చిన్న పల్లెలు డిసైడ్ చేసినట్టు ఆ చిన్న పల్లెలనే ఇవ్వాలని. అది రేవంత్ రెడ్డి గారే చేసినట్ట. కుట్ర అక్కడనే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక స్కీమ్కు అరువులు మొత్తం తెలంగాణ మొత్తం ఉంటారు. ఇప్పుడు రైతులు కేవలం ఆ చిన్న ఊర్లోనే రైతులు ఉంటారు, వాళ్ళకు మాత్రమే అవసరం ఉండదు, వాళ్ళకు అవసరం ఉంటుంది, చాలామందికి అవసరం ఉంటుంది. అందరూ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే కదా. అందరికీ ఖర్చులు ఉంటాయి, ఇప్పుడు అందరికీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అందరూ పెట్టుబడి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, కానీ వాళ్ళకు మాత్రం ఇవ్వలే. అసలు ఏమైంది, ఎందుకు ఇస్తారా ఇవ్వరా, అసలు రైతు భరోసా స్కీమ్ ఉందా ఎత్తేసినరా, ఏం జరుగుతుంది అనేది చాలామందికి అనుమానాలు ఉన్నాయి. చాలామందికి అనుమానాలు ఉంటే ఏమైందంటే 10,000 కోట్ల రూపాయలు రైతుల పేరు మీద 400 ఎకరాలు కుదబెట్టి ఐసిఐసిఐ బ్యాంకు నుంచి 10,000 కోట్లు తీసుకొచ్చిండ్రా. ఈ పైసలు పంపకాలు అయిపోయినాయంట. ఎవరు రాంచుకున్నారు, ఎవరు ఈ జేబులకు పోయినాయంటే కాంట్రాక్టర్ల జేబులకు పోయినాయి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చేసిండ్రు. రైతుల కోసం తీసుకొచ్చిన డబ్బులు రైతులకే ఇచ్చింటే ఇప్పటికీ అందరికి పడిపోతుండే ఇప్పటికీ. ఇప్పుడు వీళ్ళు కూడా 100 ఎకరాల్లో కూడా ఇస్తామనే లైన్లోనే ఉన్నారు కదా, అట్లా కూడా మొత్తం పడిపోతుండే అందరికీ. ఒకటే రోజు 27వ తేదీన ఒక్క ఊరి కాదు అందరికి పడిపోతుండే. కానీ ఇప్పటిదాకా ఎందుకు పడలేదంటే 10,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి కాంట్రాక్టర్లకు. అవి కార్యకర్తలు అక్కడ నుంచి కమిషన్లు వస్తాయి కదా, కమిషన్లకు పోయినాయి. బట్టి విక్రమార్క ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు పైసలు. తర్వాత దీనిలో పొంగురెడ్డి కూడా ఉన్నాడు. ఇట్లా అందరికీ పైసలు మొత్తం ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసేసినారు. ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం అని చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు వారానికి 1000 కోట్లు అంటే వారానికి 1000 కోట్లు ఇస్తే ఎట్లుంటుందని ఆలోచన ఉందంట. వారానికి 1000 కోట్లు అంటే రోజుకి ఎంత, రోజుకు 90 కోట్లు, 90 కాదు 130 కోట్లు. దేనికైతాయి, ఏ మందులకైతాయి, ఏ ముక్కులకైతాయి. అది కూడా ఎట్లా అంటే తెలుసా,
అప్పు పుడితేనేనంట, అప్పు వస్తే తప్ప ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే అప్పు పుడితే తప్ప రైతు భరోసాకు డబ్బులు లేవు. అప్పు ఎట్లా పుడితే అట్లా రైతు భరోసా ఇద్దామని అనుకుంటున్నారు. కానీ అప్పు పుట్టే పరిస్థితే లేదు. ఆల్రెడీ తాయెత్తుకు మించి అప్పు చేసారు. వీళ్ళ కెపాసిటీ 100 రూపాయలు అప్పు చేసేది ఉంటే ఆల్రెడీ 102 రూపాయలు అప్పు చేసిండ్రు. ఇంకా అప్పు కూడా పుట్టదు, అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆశ పెట్టున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 20,000 కోట్లు 30,000 కోట్లు ఇవ్వాలే, ఇస్తే మేము ఇస్తాము అని. వాళ్ళు ఎందుకు ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఇయ్యదు. ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ మీకు రావాల్సిన పైసలు మొత్తం అప్పు చేసేసిండ్రు. ఆల్రెడీ మీరు 49,000 కోట్ల అప్పు చేసిండ్రు, పైనంగా 10,000 కోట్ల అప్పు చేసిండ్రు. మొత్తం ఇప్పుడు ఎంత 1,40,000 కోట్ల అప్పు అయింది. 1,47,000 కోట్ల అప్పు అయింది. 1,47,000 కోట్ల అప్పు. ఇంకా లేదు, ఈ సంవత్సరం మార్చి దాకా అప్పు పుట్టేటట్లే లేదు. మార్చి దాకా ఇంతే. అంటే మార్చి అయిపోయినాక ఇస్తారా రైతు భరోసా? మరి అప్పుడు అప్పు పుడితే, ఎందుకంటే ఆర్థిక సంవత్సరం అయిపోతుంది మార్చి 31కి, మళ్ళీ కొత్తగా అప్పులు స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు ఇస్తారా? అప్పటిదాకా ఇట్లే చూసుకుంటూ ఉండాలన్నా వీళ్ళకు? నిన్న మొన్నటి దాకా ఊర్లలో గల్లా ఎగరేసిన కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు సమాధానం చెప్పలేక ముఖం తలకాయ కిందికి వేసుకొని పోతున్నారు. దీనికంతా కారణం వీళ్ళే. రైతుల పేరు తీసుకొచ్చిన వాళ్ళు రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని కమిషన్లు దొబ్బిరని వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు కదా, కమిషన్లు నడుస్తున్నాయి మొత్తం మా గవర్నమెంట్లో అని. అది పోయింది. ఇప్పుడు అప్పు పుట్టాలంట. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం మొక్కాలి దేవుళ్ళకు, దేవుడా ఎట్లనే చేసి ప్రభుత్వానికి ఇంత అప్పు పుట్టి మాకు ఇస్తారంట ఆ పైసలని. మళ్ళీ అప్పు పుట్టే టైంకు ఇంకేమైనా ఆశ పుడితే, దురాశ పుడితే అవి కూడా ఎక్కడనే పోతాయి. అంటే రైతులు ఇంపార్టెంట్ కాదు వీళ్ళ దృష్టిలో. ఆల్రెడీ ఒకసారి ఎగరేసిండ్రు, ఒకసారి డుమ్కి కొట్టింది. చెప్పిండుగా రాజగోపాల్ రెడ్డి, డుమ్కి కొట్టిపించారు రైతు భరోసా. స్టార్ట్ చేసినప్పుడు ఘనంగా స్టార్ట్ చేసిండు. ఆడ కొడంగల్లో స్టార్ట్ చేసి ఇంక అయిపోయా టకటక అనే. టకటక అంటే ఇంకా టకటక వస్తాయి అనుకున్నారు అందరూ. చూస్తే టక్కు లేదు, టిక్కు లేదు, మొత్తం తుస్సే ఉన్నది. ఇప్పుడు ఒక్కరు కూడా సప్పడ లేదు, గొంతుల పచ్చేలకాయ పడ్డది, సప్పడ లేదు అసలు. ఇక రైతులు కదా, వాళ్ళు ఏమడుగుతారు, వాళ్ళు ఏం చేస్తారు చూసుకుందాం అనేది వీళ్ళ ఉద్దేశం ఉండొచ్చు బహుశా. రైతులే కదా, ఎవరిని అడుగుతారు? వాళ్ళ ఊర్లోకి వెళ్ళి పొలాలు వదిలేసుకొని, పొలం పనులు వదిలేసుకొని ఎవరు రారు, ఎవరిని అడగరు. ఆ ఎమ్మెల్యే వచ్చినా అడికెళ్ళి కార్యకర్తను చూసుకొని వెళ్ళిపోతాడు. ఆ రైతులేం కలవరు. ఇప్పుడు అప్పు పుడితే ఇస్తారంట. అప్పు ఎటుకెళ్ళి పుడుతుంది? చేయాల్సిన అప్పంతా మొత్తం చేసేసి ఇప్పుడు అప్పు పుడితే ఇస్తామంటే గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అన్నట్లేదు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వము దొంగాట ఆడుతున్నది. దొంగాట, రైతులతో దొంగాట ఇది. మీరు ఇవ్వలేకుంటే మేము ఇవ్వలేము, మాతో పైసలు లేవని చెప్పేసేయండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇవ్వాలనుకుంటే మేము ఇవ్వాలి కాదు రేపు ఇస్తామని చెప్పండి. మీరు నమ్మకమే లేకుండా పోయింది. మార్చి 31 ఎవడన్నా జనవరి 26కు స్టార్ట్ చేసి మార్చి 31కి ఇస్తాడా? మార్చి 31 నాడు ఇస్తాడా? ఎట్టున్నదంటే పిల్లానికి 90వ సంవత్సరంలో బారసాల కడతా అన్నట్టున్నది. ఇది 97 వచ్చినప్పుడు 90 వచ్చినప్పుడు చేసుకుంది బారసాల అన్నట్టే ఉన్నది. ఇది రైతులకు పెట్టుబడి కోసం ఇచ్చే సాయం. పెట్టుబడి అప్పుడు ఇస్తేనే దానికి వాల్యూ. అంతేగాని మొత్తం అయిపోయిన తర్వాత పేరు పెడితే లాభం లేదు. చిన్నప్పుడే పేరు పెడితేనే వాడు బతాడు. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. రైతులంతా ఎదురు చూస్తున్నారు, ఈ గవర్నమెంట్ను తిట్టుకుంటున్నారు, పొట్టు తిట్టుకుంటున్నారు. వీరు ఇక ఇట్లే అప్పు పుడితే ఇస్తాం, అప్పు పుట్టకపోతే అంతే, లేకపోతే ఇది అవుతుందో కాదో, ఉన్న పైసలు ఏరకతిని నీళ్ళు తాగి ఇప్పుడు అప్పు పుడితే ఇస్తామంటే మీ కర్మ అది. మిమ్మల్ని ఎవరేం చేయలేరు. రేపు ఎలక్షన్ వస్తున్నప్పుడు అదే రైతులు మీ పని ఏదో చేస్తారు, అదే రైతులు. ఎందుకంటే రైతులు మీకు ఓటు వేసిండ్రు. మీరు 15,000 ఇస్తామంటే 15,000 12,000 చేసి ఆ 12,000 కూడా మొత్తంగా ఏం చేయాలని చూస్తున్నారో అర్థమవుతలేదు. ఆల్రెడీ తక్కువ చేశారు, 3,000 ఓసారి ఎగబెట్టిండ్రు. ఏం జరుగుతుందో కానీ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మాత్రం రైతులతో దొంగాట ఆడుతున్నది వెరీ క్లియర్. ఇక రైతులు డిసైడ్ కావాలి ఏం చేయాలనేది. అసలు రైతులకు ఇస్తారా ఇయ్యరా అనేది వీళ్ళు డిసైడ్ చేసి చెప్పాలి ముందు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.